అవసరం. మీ పేరండి? మొహమ్మద్ పర్వేజ్. మహమ్మద్ పర్వేజ్. ఎలా వచ్చిందండి మీకు? బీపీ వల్ల. మీకు ఇదివరకు ఏం చేసేవాళ్ళండి? పెయింట్ పని. పెయింట్ పని అంటే పెయింట్ పనులు అంటే అక్కడ అవును. మేస్తారా కూలిగా పని చేసేవాళ్ళు? రెండు చేసుకునేవాడిని. రెండు చేసుకునేవాళ్ళు. ఎన్ని సంవత్సరం నుంచి ఇలా ఉందండి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరం నుంచి. మందులు ఎక్కడ పడుతున్నారండి? గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్. ఏమన్నారు ఇప్పుడు? పర్వాలేదు ఏమన్నా? పర్వాలేదు. కాలు ఒకటేనండి? కాలు బాడీ మొత్తం పనిచేయాలి ఫస్ట్ లో. ఇంట్లో కాలు ఏ పని చేయట్లేదా? పని చేసే వాళ్ళు అంటే మీ వైఫ్ ఏం పేరండి? పేరు ఫర్జానా. ఇంకా వర్క్ చేసి అవును, టైలరింగ్ చేసింది. హాస్పిటల్ పని కూడా వెళ్ళింది. పెన్షన్ ఏమైనా వచ్చిందండి? రాదు. గవర్నమెంట్ ముందు వాడుకుంటే ఇద్దరు. ఈయన పెద్ద ఇద్దరు గవర్నమెంట్. అవును, పెద్ద కాలేజీ గవర్నమెంట్ స్కూల్. పెన్షన్ కూడా ఏం రాదు. అప్లై చేసాం. వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు కదా. అవును. మరి ఎలా ఉందండి? మందులు డైలీ వాడుతున్నారా గవర్నమెంట్ మందులు? బయటికి అయితే వెళ్ళింది కానీ బయట ఇంట్లో భోజనం వరకు కానీ స్నానం కానీ మీ వంతు పని మీరు చేసుకుంటారు? నా పని అంతా నేను చేసుకుంటాను. మామూలుగా నడుస్తారండి కర్ర సపోర్ట్ తోటి? చుట్టాలు గాని బంధువులు గాని ఎవరైనా సాయం చేశారండి? డబ్బులు ఉంటేనే వస్తారు. ఎవరుంటే డబ్బులు. మీకు తెలియదు ఏముంది? చాలా మంది ఉన్నారు. ఎవరైనా బాగుండప్పుడే బంధువులు. బీపీ వల్ల వచ్చింది. అవును. పని చేస్తానే వచ్చింది? కాదు, పని చేసుకుంటా ఊరెళ్ళి వచ్చాను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత పొద్దున్నే వచ్చింది పెద్ద. చెప్పండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా సహాయం కానీ? అప్పులు ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఏమైనా సాయం చేశారండి? వాళ్ళ వంతు ఏమన్నా? ఇప్పుడు సీఎం ఫండ్ లో అలాంటివి పడుతున్నారు కదా, పెట్టారు కానీ ఏ వంతు సాయం అయితే ఏది రాలేదు. పెన్షన్ కి ఎప్పుడు అప్లై చేశారండి? రాక ముందు వచ్చిన తర్వాత అప్లై చేసాం. ఇది వచ్చిన తర్వాత అప్లై చేసాం. ప్రభుత్వం వచ్చినాక అప్లై చేశారు. అంతకుముందు ఎప్పుడు అప్లై చేయలేదా? వచ్చిందని చెప్పారా మరి? కలిసారా వెళ్ళి? చాలా మంది అప్లై చేసే వాళ్ళు ఉన్నారు. సరేనండి, మేము వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ నుండి వచ్చాము. కొంతమంది కలిసి కొంత అమౌంట్ వేసుకొని పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. పేదవాళ్ళకి ఇవ్వాలి అని. ఇదిగోనండి మీకు నెలకు సరిపడా సరుకులు ఒక ఫ్యామిలీ అందజేస్తున్నారు. రామకృష్ణరావు గారు అని ఆయన పేరు మీద రైస్ బ్యాంక్ అందజేస్తున్నాం. మిగిలింది మేమంతా కలిసి కొంతమంది అమౌంట్ వేసుకొని సరుకులు అందజేస్తున్నాం అనమాట. నెలకు సరిపడా సరుకులు. మేడం గారు కూరగాయలు అన్నీ ఉంటాయి ఇంట్లో. ఆకుకూరలు మా వంతు సాయం అది కూడా ఇదండి ఈయన పరిస్థితి. ఈయన భార్య టైలరింగ్ పని చేస్తూ 2 పిల్లల్ని భర్తని పోషిస్తుంది. కాబట్టి ఈ కుటుంబానికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కింద